నా బిడ్డ భవిష్యత్తు, నా జీవితం మీకవసరం లేదా? మీ చెల్లెలే మీకు ముఖ్యమా? నీకు నువ్వు ఏదేదో ఊహించుకుని అర్థం లేని మాటలు మాట్లాడకు దుర్గా. ప్రమాణం చేస్తేనే మీరు నాకు అర్థమవుతారు. నా భార్య తృప్తి కోసం అబద్ధం ఆడాల్సి వస్తుందమ్మా. నీ సన్నిధిలో ఈ తప్పు చేస్తున్నందుకు నన్ను మన్నించు. ఏంటండి ఆలోచిస్తున్నారు? మాట ఎలా ఇవ్వరానా? రేపు తమరి చెల్లెలు అన్నయ్య పిల్లని పిల్లాడికి చేసుకోవా అని దొంగేడుపులు ఏడిస్తే ఏం సమాధానం చెప్పాలనా? ఎందుకు ఇలాంటివన్నీ మనకే వస్తున్నాయని. ఇంటికి వెళ్ళాక తీరిగ్గా ఆలోచించుకోవచ్చు. ముందు నాకు మాట ఇవ్వండి. వద్దన్నయ్య, వద్దు. నువ్వు ప్రమాణం చేయొద్దన్నయ్య. దుర్గా, అమ్మవారి ముందు నీకు మాటిస్తున్నాను. నువ్వనుకునేది ఏది జరగదు. నేను సహకరించను. అనవసర భయాలేవి పెట్టుకోవద్దు. చాలా దుర్గమ్మ, నువ్వే మాట్లాడుకో. అయినా ఎందుకు ఇలాంటి విషయాలన్నీ అమ్మగారికి చెప్పడం, దాన్ని భయపెట్టడం? దుర్గా, నువ్వెక్కువగా ఊహించుకుని అనవసరంగా భయపడకు. పద, మనం వెళ్దాం. ఏమండి, అమ్మవారి ముందు ప్రమాణం చేశారు. రేపు మాట తప్పితే, నేను అఖండం ఆర్పితే ఎంత పాపం అన్నారో అదే పాపం తగులుతుంది. మాట తప్పడమా? సమస్య లేదు. అమ్మవారి సన్నిధే కాదు, యూనిఫామ్లో ఉండి మాటిచ్చాను. పద, వెళదాం. ప్రియా, ఏంటి ప్రియా ఇది? రోజు మీ అన్నయ్యని తలుచుకుంటూ ఇలా బాధపడితే ఎలా? అన్నయ్య గురించి కాదండి, అన్నయ్య కూడా అలా అన్నాడేంటా అని. ఎలా అన్నాడు? అసలు ఏమన్నాడు? మీ సహకారం వాళ్ళకి లభించదని
వాళ్ళిద్దరు పెళ్లి జరిపించరని. బావలా ప్రామిస్ చేయడే? నా ముందే జరిగిందంటున్నాగా. వేరే ఏదో కారణం ఉండే ఉంటుందిలే. కారణం ఏదైనా తనలా ఒట్టేసి చెప్పడం తట్టుకోలేకపోతున్నానండి. వద్దు, అతిగా ఆలోచించొద్దు. ఒక్కసారి నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించు. నా వల్ల కావడం లేదు. ఇదిగో తులసి వస్తుంది, కళ్ళు తుడుచుకో. అమ్మా అమ్మా కృష్ణప్రియ, ఇప్పుడే నేను ఆ డిఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ ఇచ్చేస్తున్నా. టీఎస్పీ అంటే? కంప్లైంట్ ఏంటని అడుగు, అది ముఖ్యం. అండర్స్టాండ్? కంప్లైంట్ ఏంటి? అది అలా అడుగు. మ్యాటర్ ఏంటంటే అన్నయ్య ఏమన్నాడు? అసలేం జరిగిందంటే సో మీ అమ్మతో మాట్లాడి చెప్పమ్మా. యాక్షన్ కంపల్సరీ అంటే పనిష్మెంట్ కూడా వాళ్ళని చెప్పమను. వాళ్ళు ఎలా చెప్తే అలా ప్రొసీడ్ అయిపోతా. ఐపీసీని కూడా పట్టించుకోను. అన్నయ్య ఎలా అన్నాడంటే నా అన్నయ్య కూడా నాలాగే ఆలోచిస్తున్నాడన్నమాట. నా మేనకోడలే నా కోడలన్న మాట మరచిపోలేదు. తులసిని ఆదిత్యకు చేసుకోవాలనే మనసులో ఉంది. వదినకు వేసిన ఒట్టు గట్టు మీద పెట్టినట్టేనా? హలో కృష్ణప్రియ గారు, నేనింత బాధగా చెప్తుంటే మీ రియాక్షన్స్ ఏంటి మరోలా ఉన్నాయి? ఇదేమైనా ఆనందపడే విషయమా? నా మొహం తీరే అంత. ఏడ్చినా నవ్వినట్టే ఉంటుంది. ఇవేమీ ఆనంద బాష్పాలు కాదు, బాధతో చెమ్మగిల్లిన కళ్ళే. ఆహా, నీ మొహం నాకు కొత్త. ఇదెప్పటి నుంచి తల్లి? అసలు మ్యాటర్ వినవా? తమరిక్కడ మనసు ఎక్కడోనా? ఇక్కడే లేవే, అంతా విన్నాను. కానీ ఇప్పుడు నన్నేం చేయమంటావు? తమరు సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటేనే ఆ డిఎస్పీ గారు, అదే తమరి అన్నయ్య గారు తీసుకుంటారంట. ఆలోచించుకుని చెప్తాలే. విషయం అంతా క్లియర్ గా చెప్పాక ఇంకా నువ్వు ఆలోచించేదేంటి? సీరియస్ మ్యాటర్ కదా, జీవితకాలం శిక్ష ఆలోచించాలి కదా. ఆదిత్య లగ్గం కుదరాలి కదా. ఆ డిఎస్పీ గారు కన్న తల్లినే శిక్ష ఆలోచించమన్నారంటే తెలివి తక్కువ మనిషా? ఇదిగో కృష్ణప్రియ, కన్న తల్లిని కాదు నిన్ను. నేననేది అదేనే, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ తల్లి గురించే అంటున్నా. మంచి శిక్ష ఆలోచించాలి కదా. మీ పెళ్లి బాధ్యత నా మీద పెట్టాడే పిచ్చి తులసి. చూడు, పనిష్మెంట్ పవర్ఫుల్ గా ఉండాలి. వాడి మొహం మీద మచ్చలా లైఫ్ లాంగ్ వాడికి ఇదే గుర్తుండిపోవాలి. లేకపోతే నువ్వేదో నన్ను వాడికిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నావనే నింద నిజమైపోతుంది. ఆ దుర్గమ్మ దేశమంతా చెప్పి నీ పరువు తీస్తుంది. ఆ ఇంటికి కోడలుగా వెళ్లాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఓ, అంతకన్నా మొనగాడే నీకు అల్లుడవుతాడు. నేను మాత్రం వాణ్ణి చేసుకునే ప్రసక్తే లేదు. ఇదిగో, రేపటికల్లా ఆలోచించి చెప్పు. మనతో పెట్టుకుంటే మంగళగిరి మాన్యాలే. చిన్నపిల్ల, దాని మాటలేం పట్టించుకోకు ప్రియా.
మీ అన్నయ్య మనసు తెలిసింది కదా, సంతోషించి మనం అవునంటే అదేం కాదనదు. దుర్గమ్మా ఆ, దుర్గమ్మా ఏంటే? దిస్ ఇస్ మ్యాచింగ్. నో మ్యాచింగ్. దుర్గమ్మా దిస్ దేనికే నో మ్యాచింగ్ అని చెప్పానా? రెండు మ్యాచింగ్ గానే ఉన్నాయి, మ్యాచింగ్ కాదంటదేంటి? దుర్గా దేవుడా. దుర్గా ఆ, మ్యాచింగ్ మ్యాచింగ్ అమ్మా. ఇది కాస్త చూడు. అలాగే ఇవిడ అసలు మ్యాచింగ్ లోనే లేదు. దుర్గా ఏం తయారు చేస్తున్నావు? ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. అంత సువాసనలు వస్తున్నాయా? ఆవాసంలేగా నన్ను గదిలోంచి ఇక్కడ దాకా లాక్కొచ్చాయి. వస్తున్నాయా అంటావేంటి? అద్దిరిపోయాయి. అయితే రుచి ఇంకా అదిరిపోతుంది. ఆ, ఇంతకీ ఐటమ్ ఏంటి? చికెన్ పులుసు, చేపల ఫ్రై, చికెన్ బిర్యానీ అన్నీ ఉన్నాయండి. సూపర్. అవును దుర్గా, ఏంటి వాళ్ళ అంత స్పెషల్? స్పెషలా? ప్రామిస్ డే. ఏంటి ఏంటి ప్రామిస్ డేనా? అవును, ప్రామిస్ డే. మీరు నాకు ప్రామిస్ చేశారు కదా, దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం అనిపించింది. సెలబ్రేట్ చేసుకుంటే మీకు కూడా బాగా గుర్తుండిపోతుంది కదా. డియర్ మిస్సెస్ కృష్ణప్రసాద్, ప్రామిస్ లో మీనింగ్ మిస్ అయిపోయావు. మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. నువ్వనుకున్నట్టు జరగదు అంటే అప్పుడు నువ్వనుకున్నట్టు అది నా కోడలు కావద్దు అన్నది జరగదని. నేను సహకరించను అంటే నీకు సహకరించనని అమ్మవారికి ముందే క్షమాపణలు చెప్పుకొని నీకు ప్రమాణం చేశా. తులసే ఎప్పటికైనా ఈ ఇంటి కోడలు దుర్గా. వంటలన్నీ రెడీ, మీరు కూర్చుంటే వడ్డించేస్తాను. వాడు బయటికెళ్ళాడుగా, వాడు రాని. వాడెప్పుడో వచ్చాడు ఇంటికి. అవునా? సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను. సారీ దుర్గా, నిన్ను మోసం చేయాలని కాదు. నా చెల్లెల మీద ప్రేమ, దాని కోరిక తీర్చాలన్న తపన, అది నా ప్రాణం. విడిగా ఉన్నా మా హృదయం ఒకటే, మనసు ఒకటే. అవిభక్త కవలలం లాంటి వాళ్ళం. అది ఏం చేస్తున్నావు నాన్నా? సివిల్స్ ప్రాసెస్ చూస్తున్నానన్నా. ఓ గుడ్. అవునరా, మనం ఎప్పుడూ సరదాగా జనరల్ విషయాల గురించి మాట్లాడుకోలేదు. ఎప్పుడు ఈ స్టడీస్, కెరీర్ డిస్కషన్సే కదా. అవును డాడీ. మా ఫ్రెండ్స్ నాతో ఏమంటారో తెలుసా? నువ్వు మీ అబ్బాయి నువ్వు ఫాదర్లా కాకుండా ఫ్రెండ్లా పెంచుతావంటారు. అవునా డాడీ? అందుకేరా నీతో సరదాగా ఫ్రెండ్లీగా ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అడగచ్చా? దానికి నా పర్మిషన్ ఎందుకు నాన్నా? మాట్లాడండి. 10+2 ఇంజనీరింగ్ కలిపి టోటల్గా 7 years చదివావు. కో ఎడ్యుకేషన్ చేసావు కదా. ఎవరినైనా అమ్మాయిని ఇష్టపడ్డావా? లేదు నాన్నా. పోనీ ఎవరైనా నీతో నువ్వెవరితో అయినా క్లోజ్గా ఉన్నావా? లేదు నాన్నా. ఒకవేళ ఎవరి మీదైనా ఏదన్నా అలాంటి అభిప్రాయం ఏమైనా కలిగిందా? అలాంటి అభిప్రాయం అంటే అదేరా, ఆ అభిప్రాయం. ఏంటి నాన్న అది? ఈ అమ్మాయే నా లైఫ్ పార్ట్నర్ అయితే బావుండనే అభిప్రాయం. అయ్యో, నేనసలు ఎప్పుడూ అలా ఆలోచించలేదు నాన్నా. అసలు నాకు ఆలోచనే రాలేదు. పోనీ బయటెవరి మీదన్నా అలాంటి ఒపీనియన్ ఏవైనా? చెప్పు చెప్పు. ఒకళ్ళ మీద ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది నాన్న. ఎవరి మీద? అదే నాన్న, మీ చెల్లెలి కూతురు మీద చాలా స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది. అలాగా? మరెప్పుడు చెప్పలేదేంట్రా? నా వల్ల కానప్పుడు కదా నాన్న నీ దాకా రావడానికి. జీవితంలో మర్చిపోలేని దెబ్బ కొట్టాలి.
జన్మ జన్మలకి గుర్తుండిపోయేంత రివెంజ్ తీర్చుకోవాలి. అది నా జీవితకాలపు శత్రువు. ఏంట్రా తులసి నీ శత్రువా? ఎస్, పెద్ద శత్రువు. దాన్ని మామూలు దెబ్బ కొట్టదు, నరకంలో కూడా అమలు చేయనంత పెద్ద శిక్ష దానికి విధించాలి. రేయ్, మనిషిగా పుట్టాక సాటి మనుషుల మీద ప్రేమ పెంచుకోవాలి, ప్రేమ పంచాలి. ద్వేషాలు పెంచుకోవడం మంచిది కాదు. అది కాదు నాన్న. రేయ్ ఆపు. సరే డిన్నర్ చేద్దాం పదా. పదా రా. దిగులుగా ఉందంటే ఇది ఇంకా అన్నయ్యకు దగ్గరవ్వలేదని అర్థం. పుల్లలు పని చేస్తున్నాయి. ప్రియా, 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 బాగున్నావా? ఎందుకొచ్చావు? అనుకున్నానే, ఖచ్చితంగా నువ్వు ఇలానే అంటావనే అనుకున్నాను. ఎందుకనుకోవు? ఇదంతా తమరి చలవేగా. ఎందుకే అలా అంటావు? నీ మంచి కోరే కదా అలా అన్నాను. ఏంటి నా మంచి? అన్న చెల్లెళ్ళం విడిపోయాం, మళ్ళీ ఇంకా ఏం చేద్దామని వచ్చావు? అమ్మో అమ్మో, ఆ దుర్గ పొగ నిన్ను విడదీసింది కాని నేను విడదీశానా? అయినా అప్పటి మాటలు మనసులో పెట్టుకుని ఇంటికొచ్చిన దాన్ని ఇలా అనటం ఏం బాగోలేదు. ఎంతైనా నా మేనకోడలివి కదా అని వచ్చా. అప్పుడు కూడా నేను నిన్నేం అనలేదు కదా. సరే సరే, వచ్చిన పనేంటో చెప్పు. చుట్టం చూపుగా వచ్చిన దాన్ని నాకు పనే ఉంటుందే. మనసు చంపుకోలేక చూసిపోదామని వచ్చా. ఇక అంత కాదనుకుంటే నేనిక రానులే. అవును, పిల్లలు పెద్దాళ్ళు అయ్యారుగా. మేనరికం గురించి కృష్ణప్రసాద్ దగ్గర ఏమైనా ప్రస్తావన తెచ్చావా లేదా? తెచ్చానన్నా తేలేదన్నా ఏదో ఒక అపశకునం మాట అంటుంది. ఈవిడికి విషయం చెప్పడం అనవసరం. ఏంటే ఏం మాట్లాడువు? దాని గురించి ఇంకా ఏం ఆలోచించలేదు. అయినా ఏమంత వయసని పెళ్లిళ్ల గురించి మాట్లాడడానికి. సరే, భోజనం చేస్తావా? తిరిగ్గా భోజనం చేసే బయలుదేరావా? మాట వరసకే అడుగుతున్నావని అర్థమైందిలే. అంత ఇష్టంగా నాకేం భోజనం పెడతావులే. అయినా మంగళగిరి ఎంత దూరం? ఇంటికెళ్ళి తింటానులే. వస్తాను ప్రియా. అలాగే. నా కడుపులో ఏ కల్మషం లేదమ్మా. మాట జారేదాన్ని కాదు, మనసు లేనిదాన్ని కాదు. ప్రసాదుని పలకరించేసి వెళతా. శత్రువులా చూడకే. ఎంతైనా మనది రక్త సంబంధం. ఊరికే రాదు, ఎప్పుడూ ఈ పాడు ఎంక్వైరీలే. అక్కడికి వెళుతుందంటే ఏం వాగుతుందో ఏంటో. అన్నాను అన్నాను అని నా మీద మిరియాలు నూరటమే గాని నేను అలా అనబట్టేగా ఎవరేంటో, ఎవరి బుద్ధులేంటో, ఎవరి ఆలోచనలేంటో బయటపడ్డాయని ఆలోచించవే. ఇప్పుడు కూడా ఏదో ఒక మంచి సలహా నీ చెవిని వేసిపోదామని వచ్చానే గాని నీతో తిట్లు తినడానికి కాదమ్మా. అయినా నా వల్ల నీకు మంచే జరిగింది గాని చెడేమైనా జరిగిందా చెప్పు. చెప్పవే సత్యవతి, చెప్పు దుర్గా. ఏమిటో నా చెవిలో వెయ్యాలనుకున్న ఆ సలహా. అమ్మయ్యా, అలా అడిగావు, బావుందమ్మా. దుర్గా, ఒక మాట అన్నా నీ మనసు వెన్నపోసే. నువ్వు చాలా మంచిదానివి. భజన కార్యక్రమం వద్దు, విషయం ఏంటో చెప్పు. మరేం లేదమ్మా, దాని బుద్ధి తెలుసుకుందామని. ఏమే ప్రియా, పిల్ల దెయ్యానికి ఏమైనా సంబంధాలు చూస్తున్నావా అని అన్నాను, అంతే.
తోక తొక్కిన తాచులా అంతెత్తు లేచి నీకసలు బుద్ధుందా? నీకు జ్ఞానం ఉందా? అసలు నువ్వు అన్నమే తింటున్నావా? మేనరికం అదే మా అన్నయ్య కొడుకుండగా నేను వేరే సంబంధం చూడాల్సిన అవసరం ఏముందని గయ్యం లేచిందమ్మా.